వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శబరిమల అయ్యప్ప దేవాలయంలోని బంగారు విగ్రహం దుర్వినియోగం కేసులో కీలక పరిణామం. దర్యాప్తు చేసేందుకు ఈడీకి అనుమతించిన విజిలెన్స్ కోర్టు. నేటితో ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో తేనెటి విందు. హాజరైన ప్రధాని మోడీ, ఎంపీ ప్రియాంక గాంధీ తదితరులు. రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం వెండి ధరలు. 24 క్యారెట్ల బంగారం ధర 1,34,000కు చేరిక. కిలో వెండి 2,11,100 రూపాయలు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. పోలవరం ముంపు పేరుతో భద్రాచలం నుంచి ఆంధ్రలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో కలపాలి. భద్రాద్రి రామయ్య దర్శనం చేసుకున్న అనంతరం కార్యకర్తల సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్. వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకుని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ఈ నెల 20న మీ డబ్బు మీ హక్కు కార్యక్రమం. నిజామాబాద్ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ప్రకటన. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన శక్తి, సృజనాత్మకత పెంపొందించాలనే ఉద్దేశంతో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్. నగరంలోని బస్వా గార్డెన్లో నిర్వహించిన సైన్స్ ఫేర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యార్థుల ప్రదర్శనలు. కొత్త సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ల సమావేశం. హాజరై సర్పంచ్లను సన్మానించి అభినందించిన మాజీ ఎమ్మెల్యే షకీల్. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ సమావేశాల నిరవధిక వాయిదా తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు తేనెటి విందు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, పలువురు అఖిలపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రియాంక నియోజకవర్గం వాయనాడ్ గురించి మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ వాయనాడ్ అడవుల్లో దొరికే ఓ మూలికను వాడుతున్నానని, దానివల్ల తనకు అలర్జీ సమస్యలు పూర్తిగా నయమయ్యాయన్నారు. ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లును గురువారం అర్ధరాత్రి ఆమోదించిన విషయంపై అఖిలపక్ష ఎంపీలు ప్రధానితో చర్చించారు. అర్ధరాత్రి చట్టాన్ని ఆమోదించడం ఆదర్శవంతంగా ఉందని, కాబట్టి శీతాకాల సమావేశాలను పొడిగించి ఉండాల్సిందని ప్రధానితో అన్నారు. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తరచూ నిరసనలు చేపట్టడం వల్ల పార్లమెంట్ సమావేశాల్లో అంతరాయాలు ఏర్పడ్డాయని, అరిచి వారి గొంతులు అలసిపోవద్దని తాను కోరుకుంటున్నానని మోదీ సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడి నేతలు చిరునవ్వులు చిందించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్ నుంచి భోగపల్లి అప్పారావు తన పాలకవర్గ సభ్యులతో కలిసి బాన్స్వాడలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని వారు కోరారు. డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ రూప, వార్డు సభ్యుడు రాజు ఇతరులున్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో ఆశీష్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడిపూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్యే ధన్పాల్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో ఆశీష్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప విగ్రహాలకు పంచామృత అభిషేకాలు, 18 మెట్లకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు ఆలపించిన భక్తి గీతాలు వీణుల విందు చేశాయి. ఆ కాలనీ అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. నిజామాబాద్ పట్టణంలో కానీ పక్కన ఉన్నటువంటి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆశీష్ కుటుంబానికి, అదేవిధంగా అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి ప్రతి అయ్యప్ప కుటుంబానికి కూడా అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా ఈ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని మనమందరం కూడా భక్తితో పాటు భావనని పెంపొందించుకొని మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటేనే
బాగుంటుందని చెప్పేసి నేను అందరికీ తెలియజేసుకుంటూ ఈ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ప్రజలందరి పైన ఉండాలని మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటాను. రూపాయి బలహీనత ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు ఏకంగా 1,35,000 మార్కును దాటి పరుగులు పెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం స్వల్పంగా తగ్గినట్లే కనిపించిన పసిడి ధరలు డాలర్తో పోలిస్తే రూపాయి బలహీన పడ్డంతో మళ్లీ భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా పెరుగుతుండడమే ఇందుకు ప్రధాన కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మున్ముందు రోజుల్లో ధరల్లో మరింత ఊగిసలాట ఉండే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. పలు వెబ్సైట్ల ఆధారంగా శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,34,850 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,23,610 రూపాయలుగా ఉంది. వెండి కిలో ధర 100 రూపాయలు పెరిగి 2,11,100 రూపాయలుగా నమోదైంది. ప్రధాన నగరాల్లో చూస్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,34,850 రూపాయలు, 22 క్యారెట్ల ధర 1,23,610 రూపాయలుగా ఉండగా కిలో వెండి ధర 2,24,100 రూపాయలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 1,34,850 రూపాయలకు చేరింది. శబరిమల అయ్యప్ప దేవాలయంలోని బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కొల్లం విజిలెన్స్ కోర్టు అనుమతిచ్చింది. ఈ సందర్భంగా కేసులో కీలక పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు సహా సంబంధిత దస్త్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. శబరిమల ఆలయంలో విగ్రహాల బంగారు తాపడం బరువు వ్యత్యాసం కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇందులో ఏదైనా కుట్ర జరిగిందా? ఈ కేసులో ప్రధాన నిందితుడు శబరిమల ఆలయ పూజారికి గతంలో సహాయకుడిగా పనిచేసిన ఉన్నికృష్ణన్ పొట్టి వెనుక భారీ శక్తులు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దేవస్థానం బోర్డు అధ్యక్షుడికి అనుకూలంగా ఉన్నికృష్ణన్ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తేలిగ్గా తీసుకోలేమని, దేవస్థానం మాన్యువల్ ఉల్లంఘనలపై పలు సందేహాలున్నాయని కేరళ హైకోర్టు ఇదివరకు పేర్కొంది. దీనిపై ఇప్పటివరకు సిట్ దర్యాప్తు చేయగా తాజాగా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడీకి విజిలెన్స్ కోర్టు అనుమతి ఇచ్చింది. మీ డబ్బు మీ హక్కులో భాగంగా ఈ నెల 20న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లో జిల్లా స్థాయి శిబిరం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకుని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ప్రభుత్వం కల్పించిన 3 నెలల ప్రత్యేక కార్యక్రమం మీ డబ్బు మీ హక్కులో భాగంగా ఈ నెల 20 నుంచి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి శిబిరం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా మీ డబ్బు మీ హక్కు అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకుని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి 2025 అక్టోబర్ 4న గుజరాత్లోని గాంధీనగర్లో జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుర్తు చేశారు. ఇది 2025 అక్టోబర్ 1 నుండి 2025 డిసెంబర్ 31 వరకు 3 నెలల పాటు కొనసాగుతుందని చెప్పారు. క్లెయిమ్ చేసుకుని బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా తదితర క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పించాలన్న లక్ష్యంతో దీన్ని చేపట్టారన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో శిబిరం జరుగుతుందని, క్లెయిమ్ చేసుకుని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు బ్యాంకు శాఖ, బీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్స్ సంస్థ శిబిరంలో దేన్నైనా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా బ్యాంకుల్లో 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేసుకునే డిపాజిట్ల వివరాలు ఆర్బీఐ ఉద్గమ్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. మండలంలో కొత్త సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సూచించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం గెలిచిన సర్పంచ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సర్పంచ్లను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శాలువలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి నూతన సర్పంచ్లు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన సూచించారు. ఎమ్మెల్యేను హైదరాబాద్లో కలిసిన వారిలో సబ్దల్పూర్ సర్పంచ్ స్వప్న సాయిలు, మల్లయ్యపల్లి సర్పంచ్ లక్ష్మీ మైసయ్య, రేపల్లెవాడ సర్పంచ్ దుద్దిల్ల వనితా సాయిరాం, అల్మాజీపూర్ సర్పంచ్ దత్తు, దవల్ మల్కపల్లి సర్పంచ్ దీవెన రవీందర్లున్నారు. కార్యక్రమంలో మార్చపూర్ ఎంపీటీసీ పడమటి సంతోష్ కుమార్, ఈశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్లకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. బోధన్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో బీఆర్ఎస్ తరపున నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే షకీల్ హాజరై వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం షకీల్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాభివృద్ధికి పాటుపడాలని, అంకిత భావంతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. అనేక విధాలుగా దౌర్జన్యాలు చేసిండ్రు. కానీ మా టైం వస్తుంది. దయచేసి సర్పంచ్లు, గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. మీరు గెలిచింది 5 సంవత్సరాల కొరకు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని బాన్స్వాడ నియోజకవర్గంలో 40 మంది సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. బాన్స్వాడ నియోజకవర్గంలో మొత్తం 137 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బలపరిచిన 111 మంది అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందారని తెలిపారు. కాగా రెబల్స్గా నిలబెట్టిన ఏనుగు రవీందర్ రెడ్డి మద్దతుతో కేవలం 16 మంది సర్పంచ్లు మాత్రమే గెలిచారని పేర్కొన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి సొంత గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం గమనార్హమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్స్వాడ నియోజకవర్గంలో 40 మంది సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని వెల్లడించారు. బీర్కూడ్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే అక్కడికి వెళ్లి ఏనుగు రవీందర్ రెడ్డి సన్మానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఆయన సహకరించాలని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు సహకరిస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి అసలు ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోవాలని మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఇతర పార్టీలకు సహకరిస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాన్స్వాడ నియోజకవర్గానికి రావద్దని పార్టీ అధిష్టానం ఆదేశించినప్పటికీ బాన్స్వాడకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. పోచారం బలపరిచిన సర్పంచ్లు ప్రజలకు సహకరిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. సర్పంచులు గెలవడం జరిగింది. రాష్ట్రంలోనే నంబర్ 5 లోపే మా నియోజకవర్గం ఉంటుంది రాష్ట్రంలో. మరి ఈరోజు అతి తక్కువగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన నియోజకవర్గం అది ఉన్నదంటే అది కూడా బాన్స్వాడ నియోజకవర్గంలోనే అతి తక్కువగా బీఆర్ఎస్ సర్పంచులు గెలవడం జరిగింది. అది ఓన్లీ 4. మరి ఈరోజు వారి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏందో తెలుసుకోవాలా. ఈరోజు మరి ఏనుగు రవీందర్ రెడ్డి నేను అడుగుతున్నాను, మరి ఈరోజు నువ్వు ఏ పార్టీలో నువ్వు చెప్పాలా? మరి నువ్వు మాకు అడగడం కాదు, నువ్వే పార్టీలో చెప్పాలి. పోలవరం ముంపు పేరుతో భద్రాచలం నుంచి ఆంధ్రలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలు తిరిగి భద్రాచలంలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం భద్రాచలం వచ్చిన ఆమె ముందుగా భద్రాద్రి రామయ్య దర్శనం చేసుకున్న అనంతరం స్థానిక కేకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ముంపుకు గురికాని పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఏటపాక, పురుషోత్తమపట్నం, గుండాల పంచాయతీలను ఆంధ్రాలో విలీనం చేశారని, ప్రజల ప్రయోజనాలను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోకుండా విలీన ప్రక్రియ జరిగిందని మండిపడ్డారు. 5 పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ ఉద్యమానికి తొలి అడుగు భద్రాచలం నుండి ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా రామాలయంతో పాటు పరిసర ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, ముంపు ప్రాంతాలను కాపాడడానికి కరకట్ట ఎత్తు పెంచడంతో పాటు రిటర్నింగ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. మొత్తం ఈ సీతారామసాగర్ ప్రాజెక్టు 7,900 కోట్లతో మొదలైన ప్రాజెక్టు 13,000కు పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 19,000కు వచ్చింది, 19,000 కోట్ల రూపాయలకు వచ్చింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం 1 ఎకరానికి కూడా కొత్తగా నీళ్ళు ఇచ్చింది లేదు. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. మరి దీన్ని సవరించాలి. ఎక్కడెక్కడైతే భద్రాద్రి కొత్తగూడెంలో నీళ్ళు రావాలో ఆ లిస్ట్ కూడా నేను చెప్తాను. అక్కడికి నీళ్ళు వచ్చే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం అంతా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అక్కడ నుండి మరి ఇక్కడ మనం భద్రాచలం ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య మీద పోరాటం చేయడానికి భద్రాచలం వచ్చినాం. ఇందులో ప్రత్యేకించి మన కానాయిగూడెం, ఏటపాక, పిచ్చుకలపాడు, గూడెం, పురుషోత్తమపట్నం ఈ 5 గ్రామాల ప్రత్యేకత ఏంటి అని అంటే భద్రాచలం చుట్టుముట్టు ఉండేటటువంటి ఈ గ్రామాలు మరి భద్రాచలం టౌన్ మనుగడ సాగించాలన్నా, భద్రాచలం రాములవారి ఆలయం భద్రంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ 5 గ్రామాలు తెలంగాణలో ఉండాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్లో డిఆర్డీఓ కాంప్లెక్స్లో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్తంగా నిజామాబాద్లోని ఆర్డీఓ కాంప్లెక్స్లో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి NWWT చైర్పర్సన్ సిస్టర్ లిసీ జోసెఫ్ నాయకత్వం వహించారు. మార్స్ ఆషిర్, బాలకృష్ణ, భవానీ మరియు ఫెలిసిటేటర్లు మోహన్ వంశీ మరియు సురేష్ సమిష్టిగా సమన్వయం చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. వలస ప్రభావిత కుటుంబాల్లో స్వావలంబన మరియు ఆర్థిక సాధికారత కోసం వారి ప్రయత్నాలను ఈ కార్యక్రమం గుర్తించింది. వలసదారులు మరియు వారి కుటుంబాలకు అందుబాటులో ఉన్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి వక్తలు చర్చించారు. జీవనోపాధి, మద్దతు, వ్యవస్థాపక అభివృద్ధి, చట్టపరమైన సహాయం, కార్మిక హక్కులు మరియు మహిళలు మరియు పిల్లలకు సామాజిక భద్రతా పథకాలపై ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. న్యాయ వ్యవస్థ శాఖ నుంచి చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ సమావేశంలో ప్రసంగించారు. వలసదారుల్లో చట్టపరమైన అవగాహన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. పోలీసు శాఖ మరియు న్యాయ వ్యవస్థ శాఖ అధికారులు తమ మద్దతు తెలిపారు.
జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డే సందర్భంగా వలసదారులకు ఎటువంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా సహాయం పొందవచ్చు, వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వ సహాయం చేస్తూ ఉంది, ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, అలానే వాళ్ళ సంబంధించిన అక్కడ బయట ఏమి హక్కులు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళకున్న ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఈ ట్రస్ట్ ఉపయోగపడుతుందన్న దాని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం జరిగింది. ఎవరైతే వలసదారులు వెళ్ళాలనుకుంటున్నారో ఎవరైనా కూడా ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ లైసెన్స్ హోల్డర్ దగ్గర నుంచే ఈ ప్రాసెస్ చేయాలి. ఎటువంటి మీడియేటర్స్ నమ్మవద్దు. ఇలాంటి నమ్మి చాలా మోసాలు జరుగుతున్నాయి. అది కూడా మేము ఈరోజు నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్తో కలిసి కొలాబరేషన్ అయి వివిధ గ్రామాల్లో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది. అలానే ఎవరికైనా ఈ విషయాలలో ఏదైనా సహాయం కావాలంటే కూడా మద్దతు లాంటి అప్లికేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి మేమందరం కూడా సాయం చేస్తాం. థ్యాంక్ యూ. తమ యుక్త వయసంతా ప్రజల కోసం ప్రభుత్వానికి సేవలందించిన పెన్షనర్లకు మెడ మీద కత్తిలా వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షనర్స్ చట్టం వేలాడుతుందని, దీన్ని పెన్షనర్లందరూ సమైక్యంగా తిప్పికొట్టాలని ఉద్యోగుల పెన్షనర్ల జాతీయ నాయకులు వి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజాం వజీల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానికను అంబేద్కర్ భవన్ నందు పెన్షనర్ డే సందర్భంగా జరిగిన పెన్షన్ భద్రతా దినోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పెన్షన్పై ప్రభుత్వాలు ఖర్చు పెడుతుంది కేవలం జీడీపీలో 2%, ఇదే ఇతర దేశాల్లో 10% వరకు ఉందని ఆయన పేర్కొన్నారు. పెన్షనర్లను రకరకాలుగా విభజించి ప్రభుత్వం వారి గతంలో చేసిన సేవలను విస్మరిస్తుందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను కాలదని కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఖర్చు పెరుగుతుందని తగ్గించాలని ఆలోచన చేస్తుందని, దానిలో భాగంగానే జనవరి 26 నుండి పాత పెన్షనర్లకు డిఏ పే రివిజన్ ఉండదని చట్టం చేసిందని, ఇది భవిష్యత్తు తరాలకు కూడా నష్టదాయకమని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి ఈపీఎస్ పెన్షనర్లకు కేవలం 1000 రూపాయల నుండి 3000 వరకు చెల్లిస్తోందని, ఇది కుటుంబ నిర్వహణకు ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. 1500 సంవత్సరాల క్రితం రాజులు తమ సిబ్బందికి పెన్షన్ ఇవ్వాలని ఆలోచించాయని, కానీ ఈ ప్రభుత్వాలు పెన్షన్ పగబట్టి ఎందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. శిల్ప హనుమాన్లో అధ్యక్షతన జరిగిన ఈ సభలో వెల్నెస్ సెంటర్ నోడల్ ఆఫీసర్ గంగారాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈవీఎల్ నారాయణ, జిల్లా నాయకులు లావు వీరయ్య, రాధాకిషన్, సాంబశివరావు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. జ్ఞానవంతులు బుద్ధిజీవులైనటువంటి మన పెద్దవాళ్ళు పెన్షన్ హక్కు చేశారు. అప్పటి నుంచి దాన్ని మనం అనేక పోరాటాల ద్వారా, అది న్యాయ పోరాటం కావచ్చు, సంఘం ద్వారా జరిగినటువంటి పోరాటం కావచ్చు, 50% ఆఫ్ ది బేసిక్ సాధించుకున్నాం. దాని మీద డిఏ కూడా తీసుకుంటున్నాం. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆ అవకాశం లభించింది. నందిపేట మండల కేంద్రంలో ముస్లిం సోదరులు నిర్వహించిన సన్మాన కార్యక్రమం సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఇటీవల స్థానిక ఎన్నికల్లో కత్తెర గుర్తుతో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి సిలిండర్ లింగం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ అభ్యర్థి సిలిండర్ లింగంకి పాలక వర్గానికి శాలువాలతో సన్మానించి పూలమాలలు వేసి పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ ఒకరినొకరు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సిలిండర్ లింగం భావోద్వేగానికి గురై తనపై విశ్వాసం ఉంచి ఆత్మీయంగా ఆహ్వానించి ఘనంగా సన్మానం చేసిన ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నందిపేట గ్రామంలో అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగడం అభివృద్ధికి ప్రధాన శక్తి అని ఆయన పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, యువతకు ఉపాధి అవకాశాలు, పేదల సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, అభివృద్ధి లక్ష్యంగా సమాన న్యాయమే ధ్యేయంగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదాలు, సహకారంతో నందిపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామచందర్, వార్డు సభ్యులు ఇమ్రాన్ ఖాన్, సయ్యద్ ఇమ్రాన్ పాషా, సలీం, ముస్లిం సంఘ నాయకులు, స్థానిక పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పర గౌరవం, ఐక్యతకు బలమైన సందేశం ఇచ్చారు. అన్ని వర్గాల సమైక్యతే నందిపేట అభివృద్ధికి పునాది అని కార్యక్రమంలో సిలిండర్ లింగం పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీ కమిటీ నుంచి సన్మానించడం జరిగింది. అంతేకాకుండా వారు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి మేము కూడా మీకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వారసుల ప్రాబ్లం అవన్నీ కూడా మేము అన్ని వర్గాల వరకు ప్రజలకు సేవ ఇస్తామని భావంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వారు ఘనంగా సన్మానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ను బస్వా గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన శక్తి, సృజనాత్మకత మరియు పరిశోధనాత్మకత దృక్పథాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ను బస్వా గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ సైన్స్ ఫేర్లో వివిధ జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులు తమ శాస్త్రీయ ప్రాజెక్టులు, వినూత్న ఆవిష్కరణలు మరియు నమూనాలను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, నూతన శక్తి వనరులు, ఆరోగ్యం, వ్యవసాయం, సాంకేతికత వంటి అనేక అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుందని ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్
రాజ వెంకటరెడ్డి పేర్కొన్నారు. సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలను అన్వేషించే సామర్థ్యం అభివృద్ధి చెందుతుందని యాదగిరి రిజిస్ట్రార్ తెలంగాణ యూనివర్సిటీ కృష్ణమోహన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వారు తెలిపారు. ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరపున K6 ఛానల్ ద్వారా ఒక ముఖ్య ప్రకటన. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి బస్వా గార్డెన్ లోపల జిజ్ఞాసా కార్యక్రమం అనేది నిర్వహించబడుతూ ఉంది. ఈరోజు రేపు ఈ 2 రోజులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ డివిజన్ ఏసీపీ వెంకట్ రామారెడ్డి గారు అండ్ తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ యాదగిరి గారు అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కృష్ణమోహన్ సార్ గారు ఇచ్చేశారు. సో ముందుగా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకున్నాము. తర్వాత విద్యార్థులు వివిధ జిల్లాల నుంచి తమ తమ ప్రాజెక్టులను ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శనకు వచ్చారు. జక్రన్పల్లి మండల కేంద్రానికి చెందిన బండి పద్మ సత్యంను సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన సందర్భంగా కుల సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచినటువంటి మండల కేంద్రానికి చెందిన బండి పద్మ సత్యం ఘనంగా సన్మానించిన కుల సంఘ సభ్యులు. ఈ సందర్భంగా అభ్యర్థి సత్యం మాట్లాడుతూ నా కుల సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ ఇంటికి 2 చొప్పున ఎన్నికల ప్రచారంలో పాల్పంచుకొని నా గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేసినందు సంఘ సభ్యులకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. రాబోయే రోజుల్లో జక్రన్పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది జిల్లాలోని మన గ్రామానికి మంచి పేరు తీసుకొస్తానని, నా గెలుపులో పాల్పంచుకొని నాకు సహకరించినటువంటి గ్రామంలోని ప్రతి ఓటర్ దేవుళ్లకు పేరు పేరున పాదాభివందనాలు తెలిపారు. ఇదే ఐక్యత 5 సంవత్సరాల వరకు నాకు సహకరించి గ్రామాభివృద్ధిలో తోడ్పడాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నట్లు తెలిపారు. నా గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేసిన గ్రామంలోని యువజన సంఘ సభ్యులు అలాగే మహిళా సోదరీమణులు, రైతులు, యువకులు ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని, సదా మీకు 5 సంవత్సరాలు నా సేవలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలా కుల పెద్దలు, మహిళలు, యువకులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. జక్రన్పల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. సర్పంచ్ అభ్యర్థిగా బండి పద్మ గారిని గెలిపించినందుకు ధన్యవాదాలు. అలాగే వార్డు మెంబర్ అయినటువంటి స్వర్ణలత గారిని గెలిపించినారు. నన్ను కూడా నంబర్ 2 వార్డు నుంచి నన్ను కూడా గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను మండలంలోనే అఖండ మెజారిటీగా గెలిపించినందుకు నేను ఈ గ్రామానికి రుణపడి ఉంటా. కాబట్టి ఈ గ్రామాన్ని మన నిజామాబాద్ డిస్టిక్లోనే ఆదర్శ గ్రామంగా నేను తీర్చిదిద్దుతానని నేను మనవి చేస్తున్నాను. ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను పోలీసులకు గ్రామస్తులు అప్పగించారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో శుక్రవారం ఉదయం అనుమానాస్పద వ్యక్తులను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. 2 వ్యక్తులు గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ భిక్షాటన చేస్తున్నారు. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో గ్రామంలోని యువకులు వారిని నిలదీశారు. వారు వేషధారణ ఒక వర్గానికి చెందినదిగా ఉండి వారి ఆధార్ కార్డులో మరో మతానికి చెందిన పేర్లు ఉండడంతో యువకులు వారిని బంధించి ఎడపల్లి పోలీసులకు అప్పగించారు. వారు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ సాధారణ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు అంతర్పుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి శేఖర్, కోశాధికారి సందీప్ ఆధ్వర్యంలో జరిగింది. గత 2 ఏళ్ల కాలంలో జరిగిన ఆదాయ వ్యయ ఖర్చులు సభ ముందుంచారు. జర్నలిస్టులు పలు సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. అంటే నామినేషన్ ప్రక్రియ కానీ ఎన్నికలు కానీ పోవడం అనేది కరెక్ట్ కాదు. 2 ఏళ్ళు ఓపికతో పడుతున్నాం. ఇప్పుడు మీరు ఇంకా వారం రోజులు నాకు సంబంధం లేదు. అది జమా కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మొహమ్మద్ నగర్ యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సంగమేశ్వర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాన్స్వాడ మండలంలోని డంపింగ్ యార్డ్ వద్ద మహమ్మద్ నగర్ యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సంగమేశ్వర్ చెట్టుకు ఉరి వేసుకుని బలవన్ మరణం చేసుకున్నాడు. పని ఒత్తిడి వల్లనే సంగమేశ్వర్ బలవన్ మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి స్వగ్రామం సంగారెడ్డి జిల్లా గోవిందాపూర్ అని పోలీసులు తెలిపారు. బాన్స్వాడలో నివాసం ఉంటూ మహమ్మద్ నగర్ బ్యాంకుకు విధులకు వెళ్లేవాడని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఒక బాబు, పాప ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శబరిమల అయ్యప్ప దేవాలయంలోని బంగారు విగ్రహం దుర్వినియోగం కేసులో కీలక పరిణామం. దర్యాప్తు చేసేందుకు ఈడీకి అనుమతించిన విజిలెన్స్ కోర్టు. నేటితో ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో తేనెటి విందు. హాజరైన ప్రధాని మోడీ, ఎంపీ ప్రియాంక గాంధీ తదితరులు.
రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం వెండి ధరలు 24 క్యారెట్ల బంగారం ధర 1,34,000కు చేరిక కిలో వెండి 2,11,100 రూపాయలు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. పోలవరం ముంపు పేరుతో భద్రాచలం నుంచి ఆంధ్రలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో కలపాలి. భద్రాద్రి రామయ్య దర్శనం చేసుకున్న అనంతరం కార్యకర్తల సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్. వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకుని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ఈ నెల 20న మీ డబ్బు మీ హక్కు కార్యక్రమం. నిజామాబాద్ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ప్రకటన. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన శక్తి సృజనాత్మకత పెంపొందించాలనే ఉద్దేశంతో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్. నగరంలోని బస్వా గార్డెన్లో నిర్వహించిన సైన్స్ ఫేర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యార్థుల ప్రదర్శనలు. కొత్త సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ల సమావేశం. హాజరై సర్పంచ్లను సన్మానించి అభినందించిన మాజీ ఎమ్మెల్యే షకీల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.